దానం అనగానే అన్నదానం, విద్యాదానం, ఫలదానం ఇలా మారుతూ ఉంటాయి. కానీ వాటన్నింటికన్నా ఉన్నతమైంది ప్రాణదానం. దానికి దోహదపడేది అవయవదానం. నవంబర్ 28 అవయవదాన దినోత్సవం సందర్భంగా దాని ప్రాధాన్యం, కొన్ని అపోహలు, వాటిని తొలగించుకోవాల్సిన ఆవశ్యకతపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఆధునిక వైద్య శాస్త్రంలో పురోగతి వల్ల ప్రస్తుతం అవయవాలను మార్చి ప్రాణాలను నిలబెట్టగల సామర్థ్యం వైద్యులకు ఉంది. అయితే జీవించి ఉన్నవారు తమ అవయవాలను ఎలా ఇవ్వగలరు? అందుకే జీవన మృతుల నుంచి, అంటే బ్రెయిన్ డెడ్ పర్సన్స్ నుంచి అవయవాలను సేకరించే అవకాశాన్ని కల్పించేలా చట్టబద్ధమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేశారు. అవయవదానంతో బాధితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. మరణానంతరం అవయవదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తే ఎందరికో ఉపయోగం ఉంటుంది. కానీ ఈ అవయవదానంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. జీవన్మృతుల కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నా ముందుకొస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ. కారణం మాత్రం అవగాహన లోపమే. ప్రత్యేకంగా అవయవదానానికి సంబంధించి జీవన్ దాన్ అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మృత శరీర అవయవాల సేకరణ, మార్పిడి పథకాన్ని 2011లో ప్రారంభించింది. దీనికోసం ఒక ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని నిమ్స్లో జీవన్ దాన్కి సంబంధించి నోడల్ కేంద్రం ఏర్పాటు చేశారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రి వర్గాలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. అలాగే కాలేయం, కిడ్నీ, గుండెకు సంబంధించిన కమిటీలు ఉంటాయి. ఈ కమిటీల పర్యవేక్షణలోనే అవయవ మార్పిడి కేటాయింపులు జరుగుతాయి. అయితే ప్రభుత్వం జీవన్ దాన్ ప్రారంభించడానికి ముందే పలు స్వచ్ఛంద సంస్థలు అవయవదానం గురించి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆ స్ఫూర్తితోనే ప్రభుత్వం జీవన్ దాన్ పథకాన్ని ప్రారంభించింది. ఇక రిజిస్ట్రేషన్ల విషయానికొస్తే ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి తప్పనిసరిగా జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాటికి మాత్రమే అవయవాలు కేటాయించి అక్కడే మార్పిడి చేస్తారు. మన ఇండియాలో డిసీజ్డ్ ఆర్గన్ డొనేషన్, అంటే చనిపోయిన తర్వాత ఆర్గన్స్ డొనేట్ చేయటం అనే పద్ధతి మీద అవగాహన జనాలకి చాలా తక్కువ ఉంది. ఇండియాలో డిసీజ్డ్ ఆర్గన్ డొనేషన్ రేట్ ఓన్లీ 0.26 per million. ఆ జీవన్ దాన్ స్కీమ్ కింద రిజిస్టర్ అయిన పేషెంట్స్కి గవర్నమెంట్ ఒక లీగల్ అథారిటీని ఫామ్ చేసింది 2013లో. అప్పటి నుంచి గవర్నమెంట్, ఎన్జిఓస్, హాస్పిటల్స్ అందరూ కలిసి ఈ ఆర్గన్ డొనేషన్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాయండి. ఇప్పుడు ఈ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా గవర్నమెంట్ కూడా ఈ పర్టికులర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి మామూలు జనాలకు కూడా, నాట్ ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్సే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జరగాలని డిసైడ్ చేసింది. ఎంతకీ అవయవాలు ఎలా సేకరిస్తారంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి సమాచారం జీవన్ దాన్కి అందుతుంది. కోఆర్డినేటర్, కౌన్సిలర్స్ వెంటనే వెళ్లి రోగి కుటుంబ సభ్యులను ఒప్పించి అవయవాల మార్పిడి ప్రక్రియకు మార్గం సుగమం చేస్తారు. ఆ వివరాలను జీవన్ దాన్ కమిటీ సేకరించి అవయవాలు అవసరమున్న బాధితులకు మార్పిడి చేస్తారు. ఎవరికైనా ప్రమాదవశాత్తు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ధృవీకరిస్తే వారి అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి. తెలిసిన వారెవరైనా ఆ సమాచారాన్ని జీవన్ దాన్కి అందించాలి. ఒకరి అవయవదానం 7గురికి ఉపయోగపడతాయి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, క్లోమగ్రంథి, నేత్రాలు వంటి అవయవాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అమర్చే అవకాశం ఉంటుంది. జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని వివిధ అవయవాల కోసం దాదాపు 1000 మందికి పైగా ఎదురుచూస్తున్నారు. కేవలం కిడ్నీ కోసమే 600 మంది నిరీక్షిస్తున్నారు. పెరుగుతున్న కిడ్నీ సమస్యలకు అనుగుణంగా దాతలు లేకపోవడంతో ఆ ఒక్క సమస్యతోనే మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే మరణానంతరం అవయవాలు ఎలాగూ మట్టిలో కలిసిపోతాయి కాబట్టి వాటిని దానం చేయడం వల్ల అవి మరొకరి ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడతాయన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే ఫలితం ఉంటుంది. తద్వారా వివిధ కారణాలతో అవయవాలు చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్షల మందికి ప్రాణం పోయవచ్చు. అయితే అవయవదానానికి దాతల్ని ఒప్పించడం అంత తేలికేం కాదంటున్నారు జీవన్ దాన్ ప్రతినిధులు. బాధిత కుటుంబాలకి ఏమాత్రం కోపం రాకుండా, బాధ కలగకుండా, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళని నొప్పించకుండా ఒప్పించగలగాలని చెప్తున్నారు. అవయవాలు అవసరమైన వాళ్లు నిమ్స్లో జీవన్ దాన్ నోడల్ కేంద్రానికి వచ్చి తమ వివరాలు అందించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు జీవన్ దాన్ ద్వారా 84 మంది అవయవాలు దానం చేయడంతో వాటిని 390 మందికి అమర్చారు. అయితే గతంలో రక్తదానానికి సంబంధించి కూడా ప్రజల్లో చాలా అపోహలుండేవి. రాను భయాలు, సంశయాలు తొలగి రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అలాగే భవిష్యత్తులో అవయవదానం చేసే వారి సంఖ్య కూడా మరింత పెరగాలని, పెరుగుతుందని ఆశిద్దాం. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ స్టూడియోలో డాక్టర్ జి స్వర్ణలత గారు, ఇన్ఛార్జ్ జీవన్ దాన్ నుంచి వచ్చారు. నమస్తే మేడం. అండ్ అలాగే వైజాగ్ స్టూడియోలో డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మి గారు, ఫౌండర్ ఏపీ తెలంగాణ బాడీ డోనర్ అసోసియేషన్ నుంచి ఉన్నారు. సీతా మహాలక్ష్మి గారు నమస్తే అండి.
నమస్తే అండి. ఎస్ అండ్ స్వర్ణలత గారు, జనరల్గా ఒకప్పుడు ఎలా ఉండేదంటే మనం ఏదైనా బ్లడ్ డొనేట్ చేయడానికి చాలా ఆలోచించేవారు. జనరల్గా ఒక రక్తదానం అంటేనే ఒక పెద్ద తప్పు అన్నట్టు చూసేవారు గతంలో. సో కానీ ఈ రోజుల్లో అవేర్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పరిస్థితి చూస్తే అలా లేదు. సో జీవన్ దాన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం అవేర్నెస్ పెరిగింది. అసలు జీవన్ దాన్ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనము చూస్తే అంటే చాలా మటుకు మనకి డెవలప్మెంట్ జరుగుతుంది, అన్ని విభాగాలు డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా మనకి హెల్త్ రిలేటెడ్ దాంట్లో కూడా డెవలప్మెంట్ ఉంది, అంటే చేంజెస్ జరుగుతున్నాయి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బీపీ పెరిగిపోవడము, స్ట్రెస్ వల్లను, లేకపోతే మనకి మిగతా డైటరీ హ్యాబిట్స్ వల్ల మనకి బీపీ షుగర్ అనేది పెరిగిపోతున్నాయి అనమాట. దీనివల్ల ఈ బీపీ షుగర్ అనేది అన్ని బాడీ పార్ట్స్కి ఎఫెక్ట్ చేస్తుంది, ముఖ్యంగా కిడ్నీను, హార్ట్కి. సో వీటికి దీర్ఘకాలిక అవయవాల జబ్బులకి దారితీస్తుంది అనమాట. సో ఎండ్ స్టేజ్ ఆర్గన్ డిసీజ్ అంటారు. సో ఇటీవల కాలంలో ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే దీనికంటే మనకి ఒక ట్రీట్మెంట్ అంటే ఉంటుంది, అంటే మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే మన సర్జరీస్ కానివ్వండి, ఆప్షన్స్ లేవన్నమాట. దీనికి ఒకటే దారి ఏంటంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఆర్గన్స్ ఒక బాడీ నుంచి తీసి ఇంకో అదే పేషెంట్స్కి అమర్చడం అనమాట. సో ఇది సాధ్యం అనేది మనకి పేషెంట్స్ కానీ ప్రతి ప్రజలు కానీ డొనేట్ చేస్తేనే అవకాశం ఉంటుంది. సో అందుకని దీనికి ప్రజల్లోకి బాగా అవగాహన రావాలి. అంటే ఆర్గాన్ కూడా డొనేట్ చేయొచ్చు. ఒకప్పుడు మీరు చెప్పినట్టు ఆ బ్లడ్ ఇచ్చేదానికే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకి బ్లడ్డే కాదు, బ్లడ్ అంటే మనకి రీజనరేట్ అయిపోతుంది, ఆర్గాన్ కూడా డొనేట్ చేయొచ్చు. మరి ఆర్గన్ డొనేషన్ అనేది 2 సందర్భాలకు జరుగుతుందండి. అంటే లైవ్, అంటే మనిషి బతికుండగా ఇవ్వడము, లేదా మనిషి చనిపోయిన తర్వాత ఇవ్వడము. మనిషి బ్రతికుండా ఉండడం అనేది కొన్ని ఆర్గన్స్గా సాధ్యం అవుతుంది, ముఖ్యంగా కిడ్నీ. ఎందుకంటే మన 2 కిడ్నీలు ఉన్నాయి కాబట్టి ఒక కిడ్నీ మనము డొనేట్ చేసే అవకాశం ఉంటుంది బతికుండగా. సో అదే మనం చనిపోయిన తర్వాత మీరు చెప్పినట్టు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చనిపోయిన తర్వాత అది మనకి దానం అవ్వదు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మన బాడీకి మనకి ఎటువంటి సందర్భంలో మనకి అది అవసరం లేదు. అది మనకి సెంటిమెంటల్ ఇష్యూస్ అన్ని రావడం వల్ల మనం అలా ఫీల్ అవుతాం. కానీ మనం నిజంగా మనం సైంటిఫిక్ ఆలోచిస్తే మనకి ఆ పేషెంట్ మనకి చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాతనే మనము ఆర్గన్స్ తీసుకుంటాం అన్నమాట. ఆ చనిపోవడం అనేది కూడా 2 రకాలు ఉంటుందన్నమాట. ఒకటంటే సహజంగా మనం చనిపోవడం అనేది హార్ట్ మనకి ఆగిపోవడం వల్ల జరుగుతుంది, మనకి హార్ట్ స్టాప్ అయ్యడం జరుగుతుంది అనమాట. సో అలాంటి సందర్భాల్లో మనం ఆర్గన్స్ తీసుకోలేము, ఎందుకంటే హార్ట్ స్టాప్ అయ్యడం వల్ల మనకి బ్లడ్ కూడాను ఆర్గన్స్కి మనకి పోదనమాట. సో అన్ని ఆర్గన్స్ కూడాను మనకి డెత్కి అవుతుంది అనమాట. సో అట్లాంటి ఆర్గన్స్ మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేము. సో ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ డెత్ అంటారు. బ్రెయిన్ డెత్ అవగాహన పబ్లిక్కి చాలా మటుకు లేదు. సో ఈ బ్రెయిన్ డెత్ అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ మాత్రమే మనకి డ్యామేజ్ అవుతుంది అనమాట. అది పర్మనెంట్గా, అంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, అంటే ఎటువంటి సందర్భంలోనూ మనకి మళ్ళీ పూర్తిగా బతికే అవకాశం ఉండదు. అలాంటి సందర్భంలో మనకి హార్ట్ పనిచేస్తుంటుంది కాబట్టి మనకి బ్లడ్ కూడా అన్ని ఆర్గాన్స్కి సర్క్యులేట్ అవుతుంటుంది, కాబట్టి మన ఆర్గాన్స్ బాగా పనిచేస్తుంటాయి. సో అటువంటి సందర్భంలో ఈ ఆర్గాన్స్ ఆ పేషెంట్కి, అంటే ఆ ఒక బాడీకి మనకి ఎటువంటి రూపంలో పనికిరావు అనమాట. సో అలాంటి కండిషన్లో ఇవైతే పనిచేస్తున్న ఆర్గాన్స్ మనం తీసి వేరే పేషెంట్స్ ఎవరైతే ఈ అవయవాల జబ్బుతో బాధపడుతున్నారో వాళ్ళకి అమర్స్తే కనుక మనకు ఒకరికి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో ఈ బ్రెయిన్ డెత్ అనేది కూడాను మనకి క్రమేణంగా కార్డియాక్ డెత్ జరిగిపోతుంది. సో ఆ కొంత వ్యవధిలోనే మనము అంటే పేషెంట్ యొక్క బంధువులకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు కౌన్సిల్ చేసి, వాళ్ళ కన్సెంట్ తీసుకొని అప్పుడు మన డొనేషన్ ఒక ఆర్గన్స్ తీసుకుంటే మనకి లైఫ్ ఇచ్చినట్టు అవుతాం. సో ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ప్రజలకి తెలియాలి. ఆర్గన్ డొనేషన్ లైవే కాకుండా బ్రెయిన్ డెత్ తర్వాత, అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడాను పాసిబిలిటీ ఉంది అనేది ప్రజలకు అవగాహన రావాలండి. సో జీవన్ దాన్ రాకముందు మనకు కొన్ని ఆర్గన్ డొనేషన్ జరుగుతుండేది, అంటే చాలా తక్కువగా జరిగేది. ప్రైవేట్ పరంగా అంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా కొంచెం తక్కువగా జరిగేది, అందరికీ అందుబాటులో లేదనమాట. అంటే ఇప్పుడు పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూస్తే లక్షల్లో మనకి పేషెంట్స్ ఉన్నారు. సంవత్సరానికి కొన్ని 2-3 లక్షల్లో మనకి ఈ అవయవాల జబ్బుతో బాధపడుతూ మనకి లక్షలు యాడ్ అవుతుంటారు అనమాట ఈ సంవత్సరానికి. సో ఈ అందరి పేషెంట్కి మనకి ఈక్వల్గా అవైలబుల్గా లేదు. సో ఇది ఒక మనకి గవర్నమెంట్ ఒక రియలైజ్ అయ్యి మనకి జీవన్ దాన్ రూపంలో ముందు వచ్చిందనమాట. సో ఎవరైతే అందరి హాస్పిటల్స్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ చేయదలుచుకున్నారో వాళ్ళందరూ జీవన్ దాన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. సో రిజిస్టర్ చేసుకున్నాక ఎవరికైతే పేషెంట్స్ ఉన్నారో మనకి ఆర్గన్ కావాల్సిన, అంటే ఈ అన్ స్టేజ్ ఆర్గన్ డిసీజ్ పేషెంట్స్ అయితే ఉన్నారో, అది అన్ స్టేజ్ లివర్ డిసీజ్ కావచ్చు, కిడ్నీ డిసీజ్ కావచ్చు, హార్ట్ డిసీజ్ కావచ్చు, వీళ్ళందరూ జీవన్ దాన్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో హాస్పిటల్ రిజిస్టర్ చేసుకోవాలి, హాస్పిటల్ ద్వారా పేషెంట్స్ రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ 2 హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకున్నారు, గాంధీ చేసుకున్నారు, నిమ్స్ చేసుకున్నారు. ఈ నోడల్ సెంటర్ నిమ్స్ ఉన్నప్పటికీ ఇది గవర్నమెంట్ సంస్థ అనమాట. సో నిమ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదేవిధంగా చాలా మటుకు దాదాపు ఒక 15 కార్పొరేట్ హాస్పిటల్స్ కూడాను రిజిస్టర్ చేసుకున్నారు. సో పేషెంట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్, అంటే రిచ్ కావచ్చు, పూర్ కావచ్చు అనమాట, దే కెన్ చూస్ దేర్ హాస్పిటల్. అంటే మనకి గాంధీ హాస్పిటల్ పూర్ పేషెంట్స్ దోస్ హూ కెనాట్ ఎఫర్డ్, అంటే వాళ్ళకి ఈ ఖర్చుతో భరించలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్తో రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట.
సో అది అంటే ఆర్గన్ అనేది అలొకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మటుకు మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఇస్ మనం ఎప్పుడైతే మనం కౌన్సిల్ చేస్తామో వాళ్ళకి ఈ ఆర్గన్స్ ఎవరికి ఇస్తారు, ఎవరికి పోతుంది ఆర్గన్స్ అంటే బాగా ఏమన్నా జెన్యూన్గానే యూటిలైజ్ అవుతుందా లేదా, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే వెళ్తుందా లేదా అని ఇవన్నీ ప్రశ్న అడుగుతారు అనమాట. సో ఇందుకరికి ఒక అలొకేషన్ అనేది మేము గైడ్లైన్స్ ప్రిపేర్ చేస్తాం. అలొకేషన్ అంటే ఎవరికైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్, ఎవరికైతే మనకి మెడికల్ కండిషన్ అంటే సివియర్గా ఉందో, ఎవరికైతే ఇమీడియట్గా ఆర్గన్ అవసరం ఉందో దాని ప్రకారంగా గైడ్లైన్స్ క్రియేట్ చేసి దాని ప్రకారంగా స్కోరింగ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. సో ఎవరైతే హై స్కోర్ ఉంటుందో వాళ్ళకి ఇమీడియట్గా అవసరం అనమాట. సో దాని ప్రకారంగా మేము అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ సీతామహాలక్ష్మి గారు మీరు చెప్పండి, గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్గాన్స్ కావచ్చు, ఈ డొనేట్ చేయాలన్న థాట్ కూడా ప్రజల్లో వచ్చింది. సో అవేర్నెస్ కావచ్చు, అందరు కూడా అంటే స్వచ్ఛంద కావచ్చు, గవర్నమెంట్ పరంగా కావచ్చు, సో చాలా అవేర్నెస్ వచ్చింది. సో మీరేమంటారు, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కాస్త అవేర్నెస్ వచ్చిన మాట వాస్తవేనండి, కానీ ఇది సరిపోదు. ఈవేళ గత 10 సంవత్సరాలుగా మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్గా ఒక ఆర్గనైజేషన్గా మేము చేసిన ప్రచార కార్యక్రమం కొంతమేరకు ఫలితాలు ఇచ్చింది. ఈవేళ దాదాపు 10,000 మంది పైన మా మరణానంతరం మా అవయవాల్ని, మా శరీరాల్ని కూడా మేము దానం చేస్తామంటూ వీళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు. కానీ ఇది సరిపోదండి. కోట్లాది జనం ఉన్న ఈ భారతదేశంలో ఇందాక డాక్టర్ సొన్నలత గారు అన్నారు, లక్షల్లో బ్రెయిన్ డెడ్లు అవుతున్నాయండి. అందులో 1,00,000 ఒక కేసు మాత్రమే మనకి అవయవదానం చేయడానికి బ్రెయిన్ డెడ్ కేసులు ముందుకు వస్తున్నారు. ఈ సంఖ్య సరిపోదు, ఇంకా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది, అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. అందుకనే మా సంస్థ చేస్తున్న ప్రధానమైన కృషి ఏంటంటే ఆంధ్రదేశంలో, మన తెలంగాణలో మొత్తం టోటల్గా 23 జిల్లాల్లో కూడా ఈ అవయవ శరీర దానం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తుల కోసం మా సంస్థ కృషి చేస్తుంది. వారికి సర్వీసెస్ ఇస్తుందండి. ఆ విల్లు రిజిస్టర్ చేయటంలో కానీ, అవయవదానం చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వమే నిమ్స్లో జీవనదాన విభాగాన్ని పెట్టి డాక్టర్ స్వర్ణలత గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తుంది. కాబట్టి దాంట్లో లాగిన్ అవటం, డోనర్స్గా రిజిస్టర్ అవటం, ఇవన్నీ కూడా మేము ఆ అవేర్నెస్ క్యాంపుల్లో, అవగాహన సదస్సులో సభ్యులకు వివరిస్తున్నామండి. అట్లాగే బతికుండగా ఒక కిడ్నీని డొనేట్ చేయొచ్చు, 1/4 లివర్ ఇవ్వచ్చు. సహజ మరణం పొందినప్పుడైతే కార్నియా మాత్రమే మేము డొనేట్ చేయగలుగుతున్నాం. టోటల్ బాడీని వైద్య రంగ పరిశోధనలకి స్వచ్ఛందంగా పార్థివ దేహాన్ని వైద్య రంగ పరిశోధనలకి, డిసెక్షన్ పర్పస్, పాఠ్య గ్రంథంగా ఉపయోగపడటానికి వైద్య విద్యార్థుల పరిశోధనలకి మేము పార్థివ దేహాన్ని ఇస్తున్నామండి. మరి బ్రెయిన్ డెడ్ అయితే ప్రధానంగా ఇప్పుడు అవగాహన పెరగాల్సిన రంగం ఇది. బ్రెయిన్ డెడ్ అవుతున్నప్పుడు, యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు ఆ కుటుంబాలకి అవేర్నెస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ముందుకొచ్చి ఆ అవయవాలు యూటిలైజ్ అయ్యేలాగా, ఆ బ్రెయిన్ డెడ్ అవుతున్న వ్యక్తిని మనం ఎలాగా కాపాడలేం, ప్యానల్ డాక్టర్స్ నిర్ధారిస్తారు ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారు, ఇక బతికేందుకు అవకాశం లేదని. అట్లాంటప్పుడు ఆ విలువైన అవయవాలు మట్టిలో కలిసిపోకుండా, కాలిపోకుండా, ఎవరికి ఉపయోగపడకుండా, నిరుపయోగం అయిపోకుండా ఎంతో మంది అభాగ్యులు ఎదురు చూస్తున్నారు అవయవదాతల కోసం. ఈ టిష్యూ మ్యాచ్ అయ్యే వ్యక్తులకి ఈ యొక్క అవయవదానం చేసినట్లయితే తప్పకుండా ఒక్కరిగా మరణిస్తూ 7 మండుగురులో ఆ వ్యక్తి జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇంకా అవేర్నెస్ క్యాంపులు పెట్టాలి. ఊరూరా ఈ చైతన్య సదస్సులు జరుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మార్పు వస్తుందండి. ఇటీవలే ఇక్కడ మా విశాఖపట్నంలో సాయి మనోహర్ కృష్ణ అని చెప్పేసి అబ్బాయి 12 ఏళ్ల బాలుడు, ఆ అబ్బాయి మేడం నుంచి ఆడుకుంటూ పడిపోవటం. మరి ఆ తల్లిదండ్రులకు అవేర్నెస్ ఉన్న వ్యక్తులు కాబట్టి, ఈ సంస్థలో సభ్యులు కాబట్టి ఇమీడియట్ గా జీవనదాన విభాగం వారిని సంప్రదించడం, ఆ యొక్క బాబు అవయవాలని మరి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అట్లాగే అంతకుముందు నాగరాజు అనే అబ్బాయి, అట్లాగే ఇటీవల మామిడి చెట్టు లక్ష్మి, సీతమ్మ దాటలు, వారి ఫ్యామిలీ కూడా ఈ శరీర అవయవదానం పట్ల స్పృహ ఉన్న వ్యక్తులు కాబట్టి, ఈ ఉద్యమానికి కనెక్ట్ అయి ఉన్న వ్యక్తులు కాబట్టి ఆమె యొక్క అవయవాలను కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వటం జరిగిందండి. ఇట్లా అన్ని చోట్ల జరగాలి ఇది. ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో మేము అబ్జర్వ్ చేస్తున్నాడు, ఉద్దానం దగ్గర నుంచి అనేక మారుమూల గ్రామాల్లో చూసినట్లయితే ఈవేళ 20 ఏళ్ల పిల్లలు కూడా డయాలసిస్ మీద ఉన్నారండి. నేను ఈ మధ్య చూసి వచ్చాను, మణిపాల్ హాస్పిటల్లో రాజ్యలక్ష్మి అనే అమ్మాయి అండి, నిండా 25 ఏళ్లు లేవు అమ్మాయికి. ఆ అమ్మాయి డయాలసిస్ మీద ఉంది, 2 కిడ్నీలు పాడైపోయాయి. ఎవరైనా కిడ్నీ డోనర్ ముందుకు వస్తే తప్ప ఆ అమ్మాయి ప్రాణాలు నిలబడవు. చిన్న పిల్లలు 2 ఉన్నారు. అట్లాగే నాకు ఈ మధ్యనే విజయవాడ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, నాగలక్ష్మి అని, చాలా చిన్న అమ్మాయి అనమాట. తను కూడా డయాలసిస్ మీద బాధపడుతుంది. ఇట్లా ఎక్కడికి వెళ్ళి చూసినా ఈవేళ ఆ వాటర్ ప్రాబ్లం అవటం కానివ్వండి, సాయిల్లో ఉన్న ప్రాబ్లం కానివ్వండి, లేదా అనేక కారణాల వల్ల ఈవేళ చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్నారు, డయాలసిస్ తో 6 తీసుకుంటున్నారు. మరి ఇట్లా మరణశయ్య మీద ఉన్న అనేక మందికి
ఈ అవయవదాతలు ముందుకు వచ్చినట్లయితే, స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లయితే ఈ అవయవాలు మార్పిడి చేయడానికి వారు ముందుగానే సమ్మతి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డోనర్గా వారు ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే అనుకోకుండా ఏదైనా సంభవించినప్పుడు ఈ యొక్క విల్లు పత్రం ఉండటం వల్ల ఈజీగా ఫ్యామిలీ ముందుకు వచ్చి అవయవాలు డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈవేళ మన భారతదేశంలో అవయవ దానంలో, శరీర దానం చేయటంలో కొంత వెనకబాటుతనం ఉంది. కాబట్టి ఇంకా ఇక్కడ మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని బ్రేక్ చేస్తూ ఒక సైంటిఫికల్ థాట్ తోటి, సైంటిఫికల్ అప్రోచ్ తోటి, సమాజం పట్ల బాధ్యతతోటి, సాటి మనిషి పట్ల ప్రేమతోటి ఈ ఉద్యమం నడుస్తుంది. కాబట్టి ఇది ఒక మానవీయ కోణంతో నడుస్తున్న ఉద్యమం. కాబట్టి ఈ ఉద్యమంలో మేధావులు, సాహితీవేత్తలు, సామాజిక బాధ్యత ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈవేళ ఈ మూమెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి ఇంకా కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా జరగాల్సిన కృషి అయితే ఉందండి. స్వర్ణలత గారు, ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కిడ్నీ ఆర్ వేరే ఏదైనా ఆర్గాన్ మీరు వేరే పేషెంట్కి డొనేట్ చేశారంటే అది డొనేట్ చేయడం వరకు కాదు, ఎందుకంటే దాని వెనకాల చాలా తతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీరు అవేర్నెస్ రావాలి వాళ్ళకి, పేషెంట్ తరపున ఉన్న వాళ్ళకి. సో చాలా కన్విన్స్ చేయాలి. సో మీ టీం ఎలా వర్కౌట్ చేస్తుంది? అంటే ఫస్ట్ బ్రెయిన్ డెత్ ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో, అంటే ఫస్ట్ ఛాలెంజెస్ బ్రెయిన్ డెత్ అనేది ఐడెంటిఫై చేయడమే అండి. ఎందుకు నేను చెప్పినట్టు మన దేశంలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. మన దేశంలో చూస్తే మన రాష్ట్రంలో ఇండియాలో కంపేర్ చేస్తే 4th or 5th మ్యాక్సిమం మనకి యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో అన్ని లక్షల మందిలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో కానీ బ్రెయిన్ డెత్ జరుగుతున్నాయి, కానీ అవి మన ఐడెంటిఫై కావట్లేదు. ద ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్రెయిన్ డెత్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో బ్రెయిన్ డెత్ అయినప్పటికీ కూడాను డాక్టర్స్ కూడాను బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాలంటే కొంచెం సంకోచిస్తారన్నమాట. ఎందుకంటే దాంతో కూడిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే పేషెంట్స్ ఒప్పుకోవచ్చు, లేదా డాక్టర్స్ కంటే ఆ డాక్టర్స్ ఒకటి బ్రెయిన్ డెత్ అనేది డిక్లేర్ చేస్తారనే ఒక దానికి లింక్ చేసేస్తారనే భయాలు ఉంటాయి అనమాట. సో డాక్టర్స్ కూడా డిక్లేర్ చేయాలంటే కూడా కొంచెం భయపడతారు. సో ఫస్ట్ ఛాలెంజెస్ డిక్లరేషన్ ఆఫ్ బ్రెయిన్ డెత్. సో వన్స్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేప్పటికీ మేము బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసేదానికి అంత డాక్టర్స్తో కన్సల్ట్ చేసి, అంటే ఇట్స్ టీమ్ వర్క్ అనమాట. సో నలుగురు ఒక ప్యానల్ డాక్టర్స్ వచ్చేసి ఎగ్జామిన్ చేసి, అంటే ఒక గ్రూప్ ఆఫ్ టెస్ట్ ఉంటారనమాట. ఆ టెస్ట్ చేసిన తర్వాతనే మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఆ టెస్ట్ కూడాను 2 ఇంటర్వెల్స్లో చేయాలి. 6 hours అపార్ట్ 2 స్టేజెస్లో చేసి చేయాలంట. అంటే బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ ప్రొసీజరే మనకి టేక్స్ 6 to 10 hours అనమాట. సో ఈ బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ చేసిన తర్వాత మనకి ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడడం జరుగుతుంది అనమాట. వాళ్ళు కౌన్సిల్ చేయడం జరుగుతుంది, వాళ్ళు ఒప్పిస్తామన్నమాట. ఇప్పుడు బ్రెయిన్ డెత్ జరిగిపోయింది, డాక్టర్స్ డిక్లేర్ చేశారు, ఇది బ్రెయిన్ డెత్ అనేది అంటే బ్రెయిన్ రికవరీ కాదు, ఈ స్టేజ్లో హార్ట్ మాత్రం పనిచేస్తుంది, కాబట్టి మనకి అవి యూస్ చేయొచ్చని. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రజలు అవగాహన ఉంటే, సెన్సిటైజ్ అయిపోయి ఉంటే అటువంటి స్టేజ్లో మనకి ఈజీ అయిపోతుంది కౌన్సిలింగ్. ఒకవేళ అవగాహన లేదనుకోండి, ముఖ్యంగా పల్లెల నుంచి వస్తారు, విలేజెస్ నుంచి వస్తారు, సో వాళ్ళకి అవగాహన ఉండదు, సో వాళ్ళు ఒప్పించడం చాలా కష్టం అవుతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే బ్రెయిన్ డెడ్ అంటే వాళ్ళకి అర్థం కాదు, ఏదో ఒక టైంలో లెగుస్తారులే అన్న. అంటే ఇంకా బాగా అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు చూస్తుంటారు ఊపిరి ఆడుతూ ఉంటుంది, హార్ట్ కొట్టుకుంటుంది, సో ఇంకా బాగా అవకాశం ఉంది అని వాళ్ళు అనుకుంటారు. సో ఇది చనిపోయినారు పేషెంట్, ఇది బ్రెయిన్ డెత్, దీని తర్వాత రికవరీ కాదని రాదు. సో అటువంటి స్టేజ్లో వాళ్ళు కౌన్సిల్ చేయడం చాలా కష్టమైన పని. సో ఇప్పుడిప్పుడే కొద్దిగా అవగాహన, అంటే మన జనరల్ పబ్లిక్లో మనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే, సో ఇటువంటి సిచ్యువేషన్లో మన కౌన్సిలింగ్ ఈజీ అయిపోతుంది. వాళ్ళు ఆల్రెడీ సెన్సిటైజ్ అయిపోయి వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి అది ఈజీ అయిపోతుంది. సో అందుకే ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్లో మై బిగినింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ చాలా కష్టమైంది మాకు వాళ్ళు ఒప్పించడము. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ముందే అవగాహన ఉండదాని వల్ల కొంచెం కౌన్సిలింగ్ ఈజీ అవుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళే కాల్ చేసి, అంటే మాకు డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ అవడం కంటే కూడా పేషెంట్స్ వాళ్ళ అటెండెన్స్ కాల్ చేసి చెప్తున్నారు, అంటే మాకు ఇట్లా ఆర్గన్ డొనేషన్ చేయాలనుకుంటున్నామని, ఇట్లా అటువంటి కాల్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో గ్రాడ్యువల్గా కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. ఒకసారి వాళ్ళు కన్సల్ట్ ఇచ్చిన తర్వాత మనం ఒక డోనర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ పారామీటర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, అంటే బ్లడ్ బీపీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ హైడ్రేషన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ ఆర్గన్ ఫంక్షనింగ్ స్టేటస్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అవన్నీ మెయింటైన్ చేస్తూ మనము ఇప్పుడు ఆర్గాన్కి అయితే ఎవరికైతే అలొకేట్ చేస్తామో, సో అది కూడా సైంటిఫిక్ రూపంగానే ఎవరికైతే ప్రయారిటీ ఉందో వాళ్ళకి అలొకేట్ చేస్తూ, సో ఆ టీమ్ని మొబిలైజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒకటి హార్వెస్టింగ్ కూడా అదే పద్ధతిగా చేస్తాం, అంటే ఒక లైవ్ బాడీలో మన ఆపరేషన్స్ ఎట్లా చేస్తామో ఒక బ్రెయిన్ డెత్ పేషెంట్లో కూడా అదే పద్ధతి ప్రకారమే ఆర్గన్స్ తీస్తాం, ఎందుకంటే ఆర్గన్స్ అనేవి వయబుల్గా ఉండాలి, చేసిన తర్వాత కూడా పనిచేస్తుండాలి. సో అదే పద్ధతి ప్రకారంగా చేస్తాం. సో ఈ హార్వెస్టింగ్ ప్రాసెస్ కూడా ఇట్ టేక్స్ లైక్ 4 to 5 hours. సో మొత్తం ప్రొసీజర్ మనం చూసుకుంటే ఒక డోనర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇట్ మే టేక్ 12 hours, 12 to 24 hours, కొన్ని సందర్భాలు 48 hours కూడాను మనము కోఆర్డినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో ఇట్స్ టీమ్ వర్క్ అనమాట. టీమ్ వర్క్ ఇప్పుడు గవర్నమెంట్ జీవన్ దాన్ సంస్థ
అలాంగ్ విత్ అంటే అవి ఏదైతే హాస్పిటల్కి అలొకేట్ చేసామో ఆ హాస్పిటల్ ప్లస్ ఎన్జిఓస్ అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సీతామహాలక్ష్మి గారు, మీరు చెప్పండి, ఆర్గాన్ డొనేట్ చేయడం అండ్ బాడీ డోనర్ దేనికది ఛాలెంజింగ్ అనే చెప్పొచ్చు. బట్ ప్రజల్లో ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ గురించి ఎక్కడో వినే ఉంటారు, బట్ బాడీ డోనర్ అంటే కొంచెం అవగాహన తక్కువనే అనుకోవచ్చు. సో మీరు ఎలా కన్విన్స్ చేస్తారు ఆ ప్రాసెస్ గురించి? అవునండి, అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో శరీర దానం అనేది ఒక ఉద్యమంగా మొదలైంది అయితే లేదండి. అక్కడక్కడ మేధావర్గం మాత్రం ఉదాహరణకి కాళోజీ గారు కానివ్వండి, జ్యోతి బస్ గారు కానివ్వండి, లేదా అంతకుముందు ప్రేమానంద గారు, అబ్రహం టీ కోవర్ గారు, మన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ఎలమంచి వెంకటప్పయ్య గారు, ఇట్లాంటి వాళ్ళు గొప్ప మహానుభావులండి. వాళ్ళు మేధావులు, సమాజాన్ని ప్రేమించిన వాళ్ళు. బతికుండగా వాళ్ళు సమాజం యొక్క శ్రేయస్ కోసం, అభివృద్ధి కోసం కృషి చేశారు. మరణానంతరం కూడా వాళ్ళు స్వచ్ఛందంగా తమ దేహాలని మెడికల్ కాలేజీలకి పరిశోధనలకు ఇచ్చిన మహానుభావులండి వీళ్ళంతా కూడా. అట్లాంటి వాళ్ళ యొక్క వారసత్వాన్ని, వాళ్ళ స్ఫూర్తిని ఒక సామాజిక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక బాధ్యతాయుతమైన ఒక కర్తవ్యంతో ఈ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ అనేది 2007వ సంవత్సరంలో ఈ అవయవ శరీర దాన ఉద్యమానికి శ్రీకారం చుట్టిందండి. అంటే అవయవదానం చేయాల్సిన కండిషన్స్ ఎప్పుడు వస్తాయంటే బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, ప్రమాదవశాత్తు మనం యాక్సిడెంట్లకు గురవుతున్నప్పుడు, దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి మేము రాస్తున్న విల్లులోనే ఈ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మా అవయవాల్ని ట్రాన్స్ప్లాంటేషన్కి ఉపయోగించుకోమనేది క్లాస్ పెడుతున్నాం. అట్లాగే ఒకవేళ సహజంగానే మరణిస్తే ఇమీడియట్ గా కార్నియాని దగ్గరలోని ఐ బ్యాంక్ వాళ్ళకి డొనేట్ చేస్తున్నాం, 2 అందులు చూపులు ఇవ్వడానికి. మొత్తం టోటల్ బాడీని మాత్రం ప్రయోగాలకు ఇస్తున్నామండి. ఈ ఆధునిక వైద్య రంగంలో అనేక సవాళ్లు ఉన్నాయి. ఈవేళ అనేక జబ్బులకి జవాబు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ సెంటర్ గా ఉపయోగపడాలి ఈ బాడీస్, అట్లాగే ప్రయోగశాలకు ఉపయోగపడాలి. ఇకపోతే భారతదేశంలో ఎప్పటి వరకు కూడా కొంతమంది వ్యక్తులు చైతన్యవంతంగా ఇలా ముందుకు వచ్చి పనిచేస్తున్న క్రమంలో ప్రభుత్వం దీని మీద ఇంతవరకు చట్టం అయితే చేయలేదండి. ఈ కొన్ని సంవత్సరాలుగా జీవనదానం అనే ఒక విభాగం చట్ట రూపంలో రావడానికి ఎట్లాగైతే మా ఆర్గనైజేషన్ కృషి చేసిందో ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ చేసి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూడా భారతదేశ వ్యాప్తంగా అవయవ దానాన్ని చట్టం చేసినట్లుగానే శరీర దానాన్ని కూడా చట్టం చేయాల్సిందిగా మేము అప్పీల్ చేస్తున్నామండి. ఆ శరీర దానం అనేది చట్టం చేసినట్లయితే, ఎక్కడైతే ఈ శరీరదాత చనిపోయినట్లయితే ఆ శరీరదాతని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి స్వచ్ఛందంగా ఇవ్వటానికి ఆయన బతికుండగా విల్లు రాస్తున్నారు. కాబట్టి ఆయన చనిపోయిన చోట నుంచి ఆ బాడీని కలెక్ట్ చేసుకునే బాధ్యత ప్రభుత్వం స్వీకరించాల్సి వస్తుందండి. ఇప్పుడు మా సంస్థ ఈ పని చేస్తున్నది. ఈ శరీరాన్ని సేకరించి పట్టుకెళ్లి సంబంధిత మెడికల్ కాలేజీలకి మేము అందజేస్తున్నాం, మా వాలంటీర్స్ అందజేస్తున్నారు. కానీ దీన్ని ప్రభుత్వం స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఎంతో విలువైన మానవ దేహం మరి ప్రయోగశాలకు ఉపయోగపడుతుంది, కాబోయే డాక్టర్లకి ఒక పాఠ్యగ్రంథం ఉపయోగపడుతుంది, ఒక మహోపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది. వాళ్ళ శరీర నిర్మాణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకోవడానికి, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్లుగా బయటకు వచ్చి సమాజానికి సేవ చేయడానికి ఈ మానవ దేహం విలువైన సమాచారాన్ని అందిస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం దీని దేహదానాన్ని చట్టం చేసి అన్ని మెడికల్ కాలేజీలకి యూనిఫామ్ గా ఒకే యూనిఫార్మిటీ తీసుకొచ్చి, ఒకే గైడ్లైన్స్ తీసుకొచ్చి అమలు చేసినట్లయితే ఈ రంగంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎంతో మంది మేధావులు, వయోవృద్ధులు, మరి సిఎస్ రావు గారు లాంటి మేధావులు, ఇచ్చాపురం రామచంద్రరావు గారు లాంటి రైటర్స్, ఇంకా ఎంతో మంది సామాజిక ఉద్యమకారులు ఈవేళ ఉద్యమంలో భాగం అయ్యారు. కాబట్టి వీరు శరీర దానం చేయాలంటే ప్రభుత్వం కల్పిస్తున్న కొన్ని హడ్డిల్స్ ఒక్కొక్క మెడికల్ కాలేజీలో ఒక్కొక్క గైడ్లైన్స్ పెట్టారండి. ఉదాహరణకు ఆంధ్ర మెడికల్ కాలేజీ తీసుకున్నట్లయితే నీకు ఎయిడ్స్ లేదని, హెచ్ఐవి లేదని, లేదా హెపటైటిస్ బి లేదని టెస్టులు చేసుకుని ఆ బ్లడ్ టెస్ట్లకు రిపోర్ట్ని ఈ వీలునామా పత్రంతో జతపరచమంటున్నారు. మేమేం అడుగుతున్నామంటే, ప్రభుత్వానికి ఇంత టెక్నాలజీ ఉంది, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంతమంది ఎక్విప్మెంట్ ఉన్నారు, ఆ టెస్టులేవో ఈ ప్రభుత్వమే ఆ శరీరదాతలకు ఉచితంగా చేయొచ్చు, ఆ ప్రివిలేజ్ వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లాగే శరీరదాతలకు మేము ఐడెంటిటీ కార్డు ఇస్తున్నాం, అవయవదాతలకు కూడా ఎన్రోల్ అవుతున్న వాళ్ళకి. ఈ ప్రక్రియ ప్రభుత్వమే చేయొచ్చు. అవయవదాతలకి, శరీరదాతలకి వాళ్ళు డోనర్స్ గా నమోదైన వెంటనే వాళ్ళకి శరీర అవయవదానం చేస్తున్నట్లుగా గుర్తింపు కార్డులను ప్రభుత్వం ఇవ్వాలి. అట్లాగే ఆధార్ కార్డులు ఇచ్చేటప్పుడు కానీ, లైసెన్సులు మంజూరు చేసేటప్పుడు కానీ, ఇంకా ఏదైనా జనాభా గణన సేకరణలో కానీ ఈ అవయవదాత లేదా ఈయన శరీరదాత అనే ఒక కాలం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క కాలంలో ఆ వివరాలు పొందుపరచాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు లేదా బ్రెయిన్ డెడ్ అవుతున్నప్పుడు
ఆ ప్రభుత్వాలే ఆ హాస్పిటల్స్ ద్వారా అవయవ సేకరణ జరిపించడానికి చట్టాలు అనువుగా ఉన్నాయండి. ఇవాళ భారతదేశంలో కూడా ప్రభుత్వం అటువంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క హాస్పిటల్స్ లోనే ఆ ప్యానెల్ డాక్టర్లు అతను బ్రెయిన్ డెడ్ అయ్యారని డిసైడ్ చేసిన వెంటనే అక్కడ సంబంధిత కుటుంబీకులను ఒప్పించడంలో ఒక్కొక్కసారి విఫలం అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కొంత ముందుకు వచ్చి ఆ అవయవ సేకరణ జరపడానికి వీలుగా ఆర్గాన్ ప్రిజర్వేటివ్ యూనిట్స్ ని పెట్టాలి, టిష్యూ బ్యాంక్స్ ని ఇంకా డెవలప్ చేయాలి. అట్లాగే అవయవ మార్పిడి జరపడానికి వీలుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో నిపుణులైన డాక్టర్ని ఒక విభాగాన్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనకి నిమ్స్ లో అవయవ దానాన్ని చేయడానికి అవయవ మార్పిడికి వీలుగా జీవనదాన విభాగం ఎట్లాగైతే ఉందో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక ప్రభుత్వ హాస్పిటల్ లేదా ఒక బోధన హాస్పిటల్లో ఈ విభాగం యొక్క యూనిట్ అక్కడ పెట్టాల్సిన అవసరం ఉందండి. అంటే అందుబాటులో ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే శరీర దానం చేస్తున్న వ్యక్తులు ఆ బాడీని సేకరించి పట్టుకెళ్ళడానికి ఒక అంబులెన్స్ ని గానీ ఒక ఫ్రీజర్ బాక్స్ ని గానీ ప్రభుత్వమే సమకూర్చి ఆ దాత ఇంటి నుంచే దాన్ని బాడీని సేకరించి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రజలు స్పందించి ముందుకు వస్తున్నప్పుడు ప్రభుత్వాలు కూడా కొంచెం ముందుకు వచ్చి ఈ విషయంలో సహకరించినట్లయితే అవయవదాతలకి శరీరదాతలకి ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ రంగంలో మరింత కృషి జరగడానికి మరింత ఎక్కువ మంది ముందుకు రావడానికి అవకాశం ఉంటుందండి. లేదంటే ఈ సమాజంలో అనేక నమ్మకాల మధ్య బతుకుతున్న ఈ సమాజంలో ప్రభుత్వపరమైన ప్రోత్సాహం లేనట్లయితే ఒక సైంటిఫికల్ గా శాస్త్రీయంగా ఆలోచించే మాబోటి వ్యక్తులకి లేదా మాలాంటి సంస్థలకి తగిన ప్రోత్సాహం కల్పించినట్లయితే ఈ కృషి మరింతగా ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. ప్రజలు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క ఆలోచనల్ని మార్చి తదనుగుణంగా ఈ అవయవ దానానికి శరీర దానానికి వాళ్ళు ఒప్పించడం అనేది కొంచెం క్లిష్టతరమే కానీ ప్రజలు తప్పకుండా కన్విన్స్ అవుతున్నారండి. ప్రజలు దానం ఇవ్వటానికి స్వచ్ఛందంగా ముందుకు రావటానికి వాళ్ళలో ఉన్న మానవీయ కోణం సాటి మనిషి పట్ల ప్రేమని అట్లాగే వైద్య రంగ పరిశోధనల పట్ల ఆసక్తిని కలిగించే విధంగా ఈ ఉద్యమం నడుస్తున్నప్పుడు ప్రభుత్వాలు కూడా స్పందించినట్లయితే తగిన చేయూతను అందించినట్లయితే ఈ కృషి మరింత సఫలీకృతం అవుతుందనేది నేను భావిస్తున్నానండి. ఈ రంగంలో మీడియా చాలా సహకరించిందండి. 2007 సంవత్సరంలో ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు విశాఖపట్నంలో 35 మందితో మేము అవయవ శరీర దానం చేయడానికి విల్లులు రాసి ఆంధ్ర మెడికల్ కాలేజీకి సబ్మిట్ చేసిన అంశాన్ని చరిత్రలో నాకు అపూర్వ ఘట్టంగా ఇది ఒక చరిత్రాత్మక ఘట్టంగా పత్రికలు మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చిన ప్రోత్సాహం వల్ల వాళ్ళు చేసిన ప్రచారం వల్ల ఈ మాత్రం ఉద్యమైనా మన ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ స్ప్రెడ్ అవుతుంది. మీడియా ఇంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా కొంత బాధ్యతగా ఉండి ఇలాంటి వ్యక్తులకి కొంత సహకారం అందించాల్సిన అవసరం ఉందండి. అట్లాగే బ్రెయిన్ డెడ్ గురవుతున్న వ్యక్తుల విషయంలో మాత్రం కుటుంబాల పట్ల ప్రభుత్వం కొంచెం బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఆ బిడ్డల్ని చనిపోతున్నారని తెలిసి ఆ తల్లిదండ్రులు తమ గుండెని దిటవు చేసుకుని తమ బిడ్డ 10 మందిలో బతికుండాలని చెప్పేసి అవయవదానం చేస్తాను ముందుకు వచ్చారు. జస్ట్ లైక్ మామిడి చెట్టు లక్ష్మి గారి ఫ్యామిలీ కానివ్వండి, సాయి కృష్ణ గాని, ఇంకా మనోజ్ఞ గాని, ఇంకెంతో మంది కుటుంబాలు. ఆ కుటుంబాలకి ప్రభుత్వం కొంత ప్రివిలేజ్ ఇవ్వాలండి. సీతామహాలక్ష్మి గారు ఒక్క నిమిషం, ఇదే విషయంపై మనతో స్పందించడానికి చాలా మంది పబ్లిక్ కాలర్స్ ఉన్నారు. సీతామహాలక్ష్మి గారు ఒక నిమిషం, అండ్ మీతో మాట్లాడడానికి కూడా శ్రీనివాస్ గారు చిత్తూరు నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ రోజు అంతర్జాతీయ అవయవ దినోత్సవం, సో అవయవ దానం గురించి మీరేమంటారు? జనరల్ గా ఇప్పుడు సీతామహాలక్ష్మి గారు ఏం చెప్తున్నారంటే, సో ఎన్ని చట్టాలు ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల్లో కూడా ఒక మానవీయ కోణం అన్నది కనిపించాలి అంటున్నారు. మీరేమంటారు దీనిపై? మేడం మేము చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే మేడం చెప్పండి శ్రీనివాస్ గారు, వినిపిస్తుంది. మేడం ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే ఇది విలేజెస్ వరకు ఇప్పుడు మేము ఉన్నాము. ఇది మా వరకు కూడా ఈ డీటెయిల్స్ పూర్తిగా తెలియలేదు మేడం. ఇప్పుడు టీవీలో చూడంగా మాకు తెలుస్తా ఉంది. ఓకే అండి. కాబట్టి ఇది కొంచెం డెప్త్ గా తీసుకొని వెళ్ళడానికి మేము దీనికి ఏదైనా హెల్ప్ చేయాలన్నా లేదంటే మాకు ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా మేము ఫస్ట్ జాయిన్ అయ్యి తర్వాత విలేజెస్ ఇట్లా రూరల్ ఏరియాస్ వాళ్ళకు వచ్చేసేదానికి మాకు ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? అంటే ఇప్పుడిప్పుడే మొదలైంది ఇది జీవన్ అనేది ప్రోగ్రామ్. అంటే ఆర్గాన్ డొనేషన్ గురించి కూడా ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఇది ఇప్పుడు స్టార్ట్ విత్ అనేది సిటీస్లో స్టార్ట్ చేసామండి. ముఖ్యంగా ఇది హైదరాబాద్లో, విజయవాడలోను, మన వైజాగ్లోనూ స్టార్ట్ అయింది.
ఇప్పుడు కొంచెం కొంచెం మనకి విలేజెస్లో కూడాను ఎంతైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి డొనేషన్స్ కూడా మనం చూస్తుంటాం కదా, విలేజెస్లో కానీ లేకపోతే మనకి హైవేలో యాక్సిడెంట్స్ జరిగి అవి మనకి హాస్పిటల్కి వచ్చి డొనేషన్ జరుగుతుంటాయి అనమాట. సో విలేజెస్లో కూడా మనకి ఎంతైనా అవసరం ఉంది. సో ఇటీవలే మేము ఒకటి కమిటీ ఏర్పాటు చేసుకున్నాం, అవేర్నెస్ కమిటీ అని. అవేర్నెస్ కమిటీ అంటే ఇప్పుడు సిటీస్లోనే కాకుండా, సిటీస్లో మేజర్ ఈవెంట్సే కాకుండా ప్రజల్లోకి అంటే విలేజెస్లో కూడాను అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళాలి అనేది మన డిస్కషన్ జరిగింది అనమాట. సో మనకి ఎట్లా పిహెచ్సి సెంటర్స్ ఉంటాయి, అదే మనకి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉంటారు అనమాట. వాళ్ళ ద్వారాను ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్కి ప్రతి ఒక్క విలేజెస్కి పోవాలని కూడా మేము డిస్కషన్ పెట్టుకున్నాము. అదేవిధంగా మేము మొబైల్ యూనిట్స్ పెట్టుకోవచ్చు, లేదా డిఫరెంట్ ఆర్గనైజేషన్ అంటే ప్రతి ఒక్క ఊర్లలో ఒక మనకి పొలిటికల్ పర్సన్ కానీ లేకపోతే మెయిన్ ఏదైతే ఎన్జిఓ ఉంటుందో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారాను మనకి ప్రజల్లోకి పోవాలని ఇక్కడ డిస్కషన్ జరిగిందనమాట. సో ఇది అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఇప్పుడు కొంచెం కొద్దిగా మనకి అవేర్నెస్ వచ్చి మనకి గ్రాడ్యువల్గా మొత్తం అక్రాస్ ది పాపులేషన్ ఇంక్లూడింగ్ ది రూరల్ విలేజెస్ పోవాలని మేము ఆశిస్తున్నాం. ఎస్, నెక్స్ట్ విజయ్ గారు ఏలూరు నుంచి కాల్ చేశారు. విజయ్ గారు, అవయవదానంపై మీరు ఏమంటారు? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నా పేరు విజయ్ అండి, ఏలూరు నుండి కాల్ చేస్తున్నాను. ఓకే. నేను చాలా వరకు ఒక ఆర్గనైజేషన్ మానవత అని అనాథ శవాలను తీసుకెళ్లి దహనం చేయడం గురించి నేను చాలా విన్నానండి. విని చాలా మంచి పని చేస్తున్నారు, అది చాలా పుణ్యం అని చెప్పేసి దాని గురించి తెలుసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా అనాథ శవాలని అలా చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. సో మన గవర్నమెంట్ ఎందుకు కనీసం అనాథ శవాలనైనా సరే డొనేషన్ వైపు మార్చలేకపోతుంది కనీసం అని నాకు డౌట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది డొనేట్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంటే ఎందుకండి మీరు చదువుకున్నారు, మీకు ఎందుకు ఇవన్నీ అనాథ డొనేట్ చేయడం ఇవన్నీ ఎందుకు అని వెనక్కి పంపేసిన రోజులు కూడా నేను చూశాను. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున నేను పనిచేస్తూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు డొనేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇలాంటి సందర్భాలు జరిగినాయి. అది అందరికి తెలియాలని చెప్పేసి కాల్ చేసి ఈ విషయం చెప్తున్నాను. అండ్ సీతామహాలక్ష్మి గారు, ఒక ఇంపార్టెంట్ పాయింట్, అనాథ శవాలను తీసుకెళ్లి దహనం చేస్తున్నారని చెప్పారు. ఎస్ మేడం, విజయ్ చాలా మంచి పాయింట్ రేస్ చేశాడండి. ఎందుకంటే ఈ రంగంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి ఇలాంటి హడ్డిల్స్ ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చిందండి. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న సిబ్బంది కానీ, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ గారు కానీ సరిగా సహకరించిన సందర్భాలు నేను ఫేస్ చేశానండి. నేను ఇవాళ కొన్ని పేర్లు చెప్పలేను, అది గుంటూరు మెడికల్ కాలేజీయా లేదా మరో రంగరాయ మెడికల్ కాలేజీయా నేను చెప్పలేను కానివ్వండి. చాలా మెడికల్ కాలేజీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే 33 మెడికల్ కాలేజీకి మా వాలంటీర్స్ వెళ్తున్నారు. స్వచ్ఛందంగా మేము శరీర దానం చేస్తాము, అవయవ దానం చేస్తామని ముందుకెళ్తున్నా కానీ తగిన రీతిలో స్పందించి సహకరించాల్సిన యంత్రాంగం కానీ అక్కడ సిబ్బంది కానీ లేరండి. ఇది చాలా విచారించాల్సిన విషయమే. విజయ్ చెబుతున్న అంశంతో నేను ఏకీపిస్తున్నాను. ఎందుకంటే మా కార్యకర్తలు పనిచేస్తున్నారండి ఆంధ్రదేశం అంతా కూడా, 23 జిల్లాల్లోనూ ఉన్నారు వీళ్ళు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. కాబట్టి అందుకే నేను ప్రభుత్వాన్ని అపీల్ చేస్తున్నానండి, ప్రభుత్వం కొంత ముందుకు రావాలి, దయాదానాన్ని చట్టం చేయాలండి. చేసి ఇట్లా ముందుకు వస్తున్న వ్యక్తులకు ఒక ప్రివిలేజ్ కల్పించాలి. ఆ టెస్ట్ లేవో, ఆ బ్లడ్ టెస్ట్ లేవో వాళ్లే సంబంధిత కాలేజీ ద్వారా, బోధన హాస్పిటల్ ద్వారా ఫ్రీగా చేసేటట్టుగా చూడండి. ఆ రిపోర్ట్లు తీసుకోండి, ఆ బిల్లులు భద్రపరచండి, ఆ యొక్క ఆన్లైన్ లో రిజిస్టర్ చేయించండి. ఇప్పుడు జీవనదానానికి ఎన్రోల్ అవుతున్నట్లుగానే శరీరదాతలుగా టోటల్ బాడీని డొనేట్ చేయటువంటి ఇంక్లూడింగ్ ఆర్గన్స్ తో సహా. కాబట్టి ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ లో అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా మనం ఇమీడియట్ గా శరీరదాత సహజంగా చనిపోయినా గానీ కళ్ళే మాత్రమే కాకుండా ఇంకా కిడ్నీస్ గానీ, పాంక్రియాసిస్ గానీ, కాలేయం గానీ విత్ ఇన్ 2-3 hours లోపల తీయగలిగినట్లయితే, అంత టెక్నాలజీ మనకు డెవలప్ అయినట్లయితే అలాంటి ఆర్గాన్ ప్రిజర్వేటివ్ యూనిట్స్ గానీ, టిష్యూ బ్యాంక్స్ గానీ మనం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే సహజ మరణం పొందిన తర్వాత కూడా ఆర్గాన్స్ ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటే ఈ రంగంలో రాబోయే 10-15 ఏళ్లలో అభివృద్ధి చెందినట్లయితే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం బాడీ బ్యాంకులు కానీ, టిష్యూ బ్యాంకులు కానీ, ఆర్గాన్ ప్రిజర్వేటివ్ యూనిట్స్ కానీ, ఇంకా రీసెర్చ్ సెంటర్స్ కానీ డెవలప్ చేయడానికి మన భారతదేశంలో ఉన్న ఈ విభాగం, ఈ ఆరోగ్య విద్యాశాఖ ముందుకు రావాల్సిన అవసరం ఉందనేది నేను కూడా కోరుతున్నాను. అట్లాగే విజయ్ చెబుతున్నట్లుగా ప్రజల్లో ఈవేళ ఆసక్తి ఉందండి, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారండి. అనాథ శవాలుగా వాళ్ళని దహనం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అనాథ శవాలంటే అప్పటికే ఎమామింగ్ చేయబడకుండా అన్ప్రొటెక్టివ్ ఉండటం వల్ల
అది పరిశోధనలకు పెద్దగా ఉపయోగపడవు కాబట్టి అవి వైద్య పరిశోధనలకి వైద్య విద్యార్థులకు ఉపయోగపడవు కాబట్టి వాటిని దహనం చేయొచ్చు, అదొక ప్రక్రియ అండి. కానీ బతికుండగానే మనం విల్లు రాయాలండి. బతికుండగా విల్లు రాసినట్లయితే కార్నియా కలెక్ట్ చేసిన వెంటనే వితిన్ 6 hours లో మన బాడీని కూడా సంబంధిత మెడికల్ కాలేజీకి ఇచ్చినట్లయితే ఆ బాడీస్ చాలా ఫ్రెష్ గా ఉంటాయండి. ఇమీడియట్ గా ఎమామింగ్ చేస్తారు. కొన్ని సంవత్సరాల పాటు అది పరిశోధనలకు ఆ శరీరం ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ఒక సైంటిఫికల్ అప్రోచ్ ఉంది కాబట్టి ఇట్లా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వ్యక్తులకి లేదా ఇలాంటి మాలాంటి సంస్థలకి ప్రభుత్వం తరపు నుంచి తగిన ప్రోత్సాహం అందటం లేదు కాబట్టి ఆ ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఇంకా ముందుకు వస్తారండి. విజయ్ చెప్పింది 100% కరెక్ట్ అండి. ఆ అబ్బాయి మా కార్యకర్తలు కూడా ఇలాంటివి ఎన్నో మేము ఫేస్ చేసాం ఇప్పటి వరకు కూడా. అయినా సరే అవన్నీ ఓవర్కమ్ చేసి ఆ విల్లులు అయ్యి రిజిస్టర్ చేయటం, ఆ కాలేజీకి పట్టుకెళ్ళి ఇవ్వటం, అక్కడి నుంచి మళ్ళీ యాక్సెప్టెన్స్ లెటర్ తెచ్చుకోవటం, అది భద్రపరచుకోవటం, ఒక ఐడెంటిటీ కార్డుని ఇట్లా తయారు చేసి ఆ డోనర్కి మేము అందించడం, ఒక అభినందన పత్రం ఇవ్వటం, ఇవన్నీ మా సంస్థ చేస్తుందండి. కానీ ఈ చిన్న విషయాలైనా ప్రభుత్వాలు చేయగలవండి. ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇవ్వచ్చు, ఒక అభినందన పత్రం వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లాగే అవయవదానం చేయడానికి, శరీర దానం చేయడానికి ముందుకు వస్తున్న ఆ కుటుంబాలని ఈ ప్రత్యేకంగా ఈ జనాభా గణన సేకరణప్పుడు, లైసెన్సులు ఇచ్చేటప్పుడు, ఆధార్ కార్డులు ఇచ్చేటప్పుడు వాళ్ళ పేర్లు అందులో మెన్షన్ చేయొచ్చండి. ఇప్పుడు యువకులు ముందుకు వస్తున్నారండి. విశాఖపట్నంలోనే కాదు అన్ని చోట్ల కూడా అవయవదానం చేయడానికి ఈవేళ ముందుకు వస్తున్నారు. అలాంటప్పుడు ఆ యువకులకు కూడా అంటే మెడికల్ కాలేజ్ వాళ్ళు చదువుతున్న విద్యా సంస్థల్లో ఆ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు మరి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది చేయగలిగిందండి. అలాగే పక్కన తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ అంశంలో చాలా అభివృద్ధికరంగా ఉన్నారు. వాళ్ళు ఉచితంగానే అక్కడ అవయవ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారండి. అదేవిధంగా ఈ కాలేజీలు అడ్మిట్ అయిన ఈ కాలేజీ విద్యార్థులకి ఒక అవయవదాతగా అతను ఎన్రోల్ అవటానికి వీలుగా ఆ అడ్మిషన్ ఫారంలోనే ఆ కాలం పెట్టాలండి. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది చేయగలిగింది. అట్లాంటి అభివృద్ధికరమైన అంశాలు ఏ పక్క రాష్ట్రం తీసుకున్నా గానీ ఇప్పుడు బెంగాల్లో కూడా జ్యోతి బస్ గారు శరీర దానం చేసిన తర్వాత ఒక మంచి అవేర్నెస్ వచ్చిందండి. అక్కడ ఎన్నో కుటుంబాలు, వేల మంది జనం ఈవేళ ముందుకొచ్చి అవయవ దానానికి, శరీర దానానికి సుముఖంగా ఉన్నారు. ఇవన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా మన భారత ప్రభుత్వమే ఒక మంచి చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక జీవోని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. చట్టాలు సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రజలు స్పందించిన రీతిలో ప్రభుత్వాలు కూడా తగు రీతిలో స్పందించగలిగినట్లయితే మరింత మార్పు వస్తుంది, మరింత సత్ఫలితాలు వస్తాయనేది నేను భావిస్తున్నానండి. నాకు ప్రజల నుంచి ప్రోత్సాహం ఉంది, యువత నుంచి ప్రోత్సాహం ఉంది, మేధావర్గం నుంచి ప్రోత్సాహం ఉంది. మరి డాక్టర్స్ గా కొంతమంది వాళ్ళు కూడా నిజంగా ఇక్కడ విచారించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్లు 1% కూడా శరీర దానం చేయడానికి, అవయవ దానం చేయడానికి ముందుకు రావటం లేదండి. వాళ్ళ చేత వాళ్ళకి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఓతు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి డాక్టర్ కూడా తన అవయవదాతగా, శరీరదాతగా ఎన్రోల్ అవటానికి ఆయన ప్రమాణం చేసే విధంగా చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందండి. వాళ్ళ కోసమే, ఆ కాబోయే డాక్టర్ల కోసమే ఇంత పెద్ద శరీరదాన ఉద్యమం నడుస్తుంది. కాబట్టి దాని తగిన రీతిలో డాక్టర్లు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అట్లాగే అవయవదాతలుగా ముందుకు వస్తున్న వాళ్ళకి తగిన ప్రివిలేజ్ కూడా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ డాక్టర్ సీతామలక్ష్మి గారు అండ్ డాక్టర్ స్వర్ణలత గారు. అవయవదానం అండ్ అలాగే బాడీ డోనర్ గురించి చాలా వివరాలు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాళ ఏబిఎన్ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ ఏబిఎన్.